హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం తరచుగా తెలుగులో మాట్లాడే ఒక చిన్న పదంతో ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావా? ఆర్ యూ బాసింగ్ మీ అరౌండ్? నెంబర్ 2, మా బాస్ నా మీద పెత్తనం చలాయిస్తాడు. మై బాస్ బాసెస్ మీ అరౌండ్. సో ఇవండి ఆన్సర్స్. ఈ వీడియోలో మీకుండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను ఎవరినీ కాకా పట్టను. నెంబర్ 2, నన్ను కాకా పట్టాలని ప్రయత్నించకు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. ఇక క్లాస్ స్టార్ట్ చేద్దామా? కాకా పట్టడం. సో ఇది అందరికీ తెలిసిందే కదా. ఎదుటి వాళ్ళ దగ్గర ఏదైనా అవసరమైనప్పుడు లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా వాళ్ళని మంచిగా మాటలతో పొగిడి వాళ్ళకి కావాల్సింది రాబట్టుకుంటారు కదా. సో దీన్నే కాకా పట్టడం అంటారు. దీనిని ఇంగ్లీష్లో సాఫ్ట్ సోప్ అంటారు. సాఫ్ట్ సోప్. మీరు కరెక్ట్గానే విన్నారు. ఇది క్లీనింగ్ ప్రోడక్ట్ కాదండి. అంటే మనం యూజ్ చేసే సోపు అలాంటివి కాదు. దీని అర్థం కాకా పట్టడం. వీటికి సినోనిమ్స్ క్యాజువల్, బట్రప్, స్వీట్ టాక్ ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు సాఫ్ట్ సోప్తో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతనికి ఆమెను ఎలా కాకా పట్టాలో తెలుసు. హీ నోస్ హౌ టు గెట్ హర్ వే విత్ సాఫ్ట్ సోప్. He knows how to get her way with soft soap. ఆమె తన తల్లిదండ్రుల్ని డబ్బుల కోసం ఎప్పుడూ కాకాపడుతుంది. She always tries to soft soap her parents for money. She always tries to soft soap her parents for money. అతను తన బాస్ని ప్రమోషన్ కోసం కాకపట్టాలనుకున్నాడు. He wanted to soft soap his boss to get promotion. He wanted to soft soap his boss to get promotion. ఆమె అతన్ని బయటికి తీసుకువెళ్ళమని కాకపడుతుంది. She is soft soaping him to take her out. She is soft soaping him to take her out. నువ్వు నన్ను కాకా పట్టగలని అనుకోకు. Don't think you can soft soap me. Don't think you can soft soap me. అతన్ని కాకా పట్టాలని చూడకు, అది అంతా సులువు కాదు. డోంట్ బీ సాఫ్ట్ సోప్ విత్ హిమ్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. డోంట్ బీ సాఫ్ట్ సోప్ విత్ హిమ్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఆమె అతన్ని కాకా పట్టి తనకు కావలసింది తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. షీ ఈస్ ట్రైయింగ్ టు సాఫ్ట్ సోప్ హిమ్ ఇన్ టు గివింగ్ హర్ వాట్ షీ వాంట్స్. షీ ఈస్ ట్రైయింగ్ టు సాఫ్ట్ సోప్ హిమ్ into giving her what she wants. నాకు కాకా పట్టాల్సిన అవసరం లేదు. I don't need to soft soap. I don't need to soft soap. ఆమె వాళ్ళని కాకా పట్టింది. She soft soaped them. She soft soaped them. వాళ్ళు నిన్ను కాకా పట్టడానికి ప్రయత్నించారా? Did they try to soft soap you? Did they try to soft soap you? సో ఫ్రెండ్స్, ఇది అడ్వాన్స్డ్ ఇంగ్లీషే, కానీ మీరు గనక ఇంప్లిమెంట్ చేసుకుని ఎదుటి వాళ్ళతో మాట్లాడితే మీ ఇంగ్లీష్ చూసి ఎదుటి వాళ్ళు నోరు వెళ్ళబెట్టాల్సిందే. సో మాట్లాడడానికి ట్రై చేస్తారు కదూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు పోస్ట్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.